హాయ్ గైస్, వెల్కమ్ టు బిఎస్ వ్లాగ్స్. మీరు ఉన్న ఊర్లో సడన్గా ఒక పెద్ద గుంత రోడ్డు మధ్యలో పడితే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. అదేదో ఆకాశం నుండి ఉల్కపడి ఏర్పడిన భారీ గుంతల మాదిరిగా పెద్ద పెద్ద గుంతలు, ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 700 పైగా ఉన్న దేశం ఏంటో తెలుసా? టర్కీలో ఉన్న కోన్యా అనే ఒక ప్లేస్ ఉందండి. టర్కీలో ఈ ప్లేస్లో ఉన్నట్టుండి సడన్గా గ్రామాల్లో, పంట పొలాల్లో, రోడ్డు మధ్యలో ఇలా వేటిని వదలకుండా ఒక పెద్ద పెద్ద గుంటలు పడిపోతున్నాయండి. దీనివల్ల టర్కీ దేశం మొత్తం చాలా భయాందోళనలో మునిగిపోయింది. ఈ టర్కీలోని కోన్యా ప్రాంతంలో వందల కొద్ది గుంతలు ఏర్పడంతో ఆ దేశ వ్యవసాయం తీవ్ర ప్రభావం చూస్తుందండి. అత్యధికంగా ఇక్కడ ఎక్కువగా గోధుమ పంట పొలాలను లాగేసుకుంటూ ఏర్పడుతున్న ఈ భారీ గుంతలు ఇప్పుడు జాతీయ అత్యవసర పరిస్థితికి దారితీసింది. ఇవి డ్రోన్ విజువల్స్ ద్వారా చూస్తే కోన్యా సమీప జిల్లాలోనే 684 గుంతలు, ఇది హార్ట్కి చిల్లులు పడినట్టు మాదిరిగా ఉంటుందండి. ఇది ఇలాగా పెద్ద పెద్ద గుంతలు పడడానికి మెయిన్ కారణం వచ్చి ఆ టర్కీ పంట పొలాల కింద ఉన్న భూముల స్వభావం అని సైంటిస్టులు చెప్తున్నారు. ఎక్కువ శాతం గుంతలు కోన్యా బేసిన్ ప్రాంతంలోనే కనిపిస్తున్నాయి. టర్కీలో చాలా వరకు భూమి పొరలలో కార్బోనేట్ జిప్సం కలయికలతో ఏర్పడ్డాయి. అంటే వేల సంవత్సరాల క్రితం ఏర్పడిన ఈ సున్నపరాలతో కూడిన నేలలు ఎక్కువగా ఉంటాయి ఇక్కడ. ఇవి మెల్లగా కరుగుతూ ఉంటాయి. దీనికి తోడు భూగర్భ జలాలు అంటే వాటర్ లెవెల్స్ పూర్తిగా తగ్గిపోవడంతో, ఈ భూములు కింద నుంచి సపోర్ట్ తగ్గిపోవడంతో ఇవి పగుళ్ళు వచ్చి సడన్గా మీటర్ల లోతుల్లోకి పడిపోతున్నాయి. దీన్నే సింక్ హోల్స్ అని కూడా అంటారు. ఈ కోన్యా భూభాగంలో 2000 సంవత్సరానికి ముందు కేవలం వేళ్లతో లెక్కబెట్టే అన్ని గుంటలు మాత్రమే ఉండేవి. కానీ గత 20 ఏళ్లుగా వీటి సంఖ్య విపరీతంగా పెరిగిపోయిందండి. తీవ్రమైన కరువుతో బోరుబావుల ద్వారా భూగర్భ జలాలను విపరీతంగా తోడడంతో భూమి లోపల నీరు లేక సున్నపరాతి పైభాగం పట్టుకోల్పోయి పెద్ద పెద్ద గుంటలు ఏర్పడుతున్నాయని సైంటిస్టులు చెప్తున్నారు. 2021 నుంచి గత 15 నెలల్లో ఎప్పుడు లేనంత కరువు వచ్చిందండి. దానివల్ల ఇవి మరింత ఎక్కువయ్యాయి అన్నమాట. ముందు ఇంకా ఎన్ని ఏర్పడతాయని కూడా ప్రజలు చాలా భయపడుతూ ఉన్నారు. 1970 తర్వాత ఒక్కో ఏరియాలో దాదాపు 60 మీటర్ల లోతుకు భూగర్భ జలాలు అడుగుంటిపోయినట్లు సైంటిస్టులు చెప్తున్నారండి. ఈ హోల్స్ ఎక్కువ పడడం వల్ల ఓన్లీ పల్లెటూరులే కాకుండా పట్టణాలు కూడా డేంజర్లో పడిపోయాయి. టర్కీ మొత్తంలో టోటల్ 684 హోల్స్ ఉన్నాయండి. ఇది కనీసం ఒక్కోటి వచ్చి 30 మీటర్ల లోతు ఉంటుందన్నమాట. ఇది పంట పొలాల్లో వస్తే ఇంకా పొలానికి వేసుకోవడానికి కూడా యూజ్ ఉండదు అనమాట. ఇక్కడ అండర్ గ్రౌండ్ వాటర్ ఉంటుంది కదా, మన భూమిలోంచి వాటర్ అంటే దానికి ఏదైనా ఒక రూల్స్ పెట్టుకొని లిమిటెడ్గా యూజ్ చేసుకుంటే తప్ప వీటికి సొల్యూషన్ లేదు. ఎందుకంటే బ్రెడ్ బాస్కెట్గా ఒక పేరు ఉందన్నమాట టర్కీ దేశానికి. అది పూర్తిగా విధ్వంసం అయిపోతుందని సైంటిస్టులు కూడా చెప్తున్నారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ బిఎస్ వ్లాగ్స్.